అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. వెల్కమ్ టు సుమన్ టీవీ. యుద్ధం ఆగిపోయిందా? మిమ్మల్ని అడుగుతున్నా. యుద్ధం ఆగిపోయిందా? యుద్ధం ఆగిపోయిందా? మూడోసారి. యుద్ధం ఆగిపోలేదు. పాకిస్తాన్ పైన పోరాటం కూడా ఆగిపోలేదు. కేవలం తాత్కాలిక బ్రేక్ మాత్రమే పడింది. రేపు అంటే సోమవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఇద్దరు ఆర్మీ అధినేతలతో ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. అది కూడా హాట్లైన్ చర్చనట. ఆ చర్చ తర్వాత యుద్ధం ఆగిందా లేదా తెలుస్తుంది. యుద్ధం ఆగిపోయింది అనుకునే వాళ్ళంతా కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది. యుద్ధం ఆగిపోయినుంటే నిజంగా పరిస్థితులు వేరే ఉంటాయి. ఇంకా బార్డర్‌లోని గ్రామాలు, ఆ బార్డర్‌లోని రాష్ట్రాల్లో టెన్షన్ కనిపిస్తూనే ఉంది. మీరు అక్కడ విజువల్స్‌ని, దృశ్యాన్ని మనం ఇంటర్నెట్‌లో చూడొచ్చు. ఇకపోతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక కీలకమైన ప్రకటన చేసింది. నేనిప్పుడు ఆ ప్రకటన గురించి చెప్పడానికి మీ దగ్గరకొచ్చాను. ఆ ప్రకటన ఈ ట్వీట్ రూపంలో చేసింది. ఒకసారి చాలా క్లియర్‌గా చూడొచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సక్సెస్‌ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ ఇట్స్ అసైన్డ్ టాస్క్ ఆన్ ఆపరేషన్ సింధూర్ విత్ ప్రెసిషన్ అండ్ ప్రొఫెషనలిజం. ఆపరేషన్స్ వర్ కండక్టెడ్ ఇన్ డెలిబరేట్ అండ్ డిస్క్రీట్ మేనర్. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆగలేదు. ఆపరేషన్ సింధూర్ ఆగలేదు. కేవలం ఇండియా పాకిస్తాన్ బోర్డర్‌లో ఏవైతే డ్రోన్‌లతో అటాక్స్ ఉన్నాయో, అటాక్స్ మాత్రమే ఆగాయి. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా స్పష్టంగా చెప్పింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ ముందుకు మళ్ళీ వెళుతుంది. ఆపరేషన్ సింధూర్‌లో ఏం జరిగింది? యుద్ధానికి ఆపరేషన్ సింధూర్‌కి ఉన్న తేడా ఏంటి? ఇక్కడ మనం ఆలోచించాల్సిన పాయింట్ అదే. యుద్ధం అంటే పాకిస్తాన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్ త్రివిధ దళాలు, ఇండియన్ త్రివిధ దళాలు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం, లేకపోతే వీళ్ళపైన వాళ్ళు పట్టు సాధించడానికి, వాళ్ళపైన వీళ్ళు పట్టు సాధించడానికి దాడులకు తెగబడ్డం. కానీ ఆపరేషన్ సింధూర్ అది కాదు. ఆపరేషన్ సింధూర్ కేవలం పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల్ని, వాళ్ళ ఉగ్రవాద స్థావరాల్ని లేపేయటమే ఆపరేషన్ సింధూర్ అసలు లక్ష్యం. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఆపరేషన్ సింధూర్ ఏంటిది? పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని అంతం చేయడం ఆపరేషన్ సింధూర్ లక్ష్యం. మొన్న జరిగింది అదే. ఆపరేషన్ సింధూర్లో భాగంగానే పాకిస్తాన్ సరిహద్దులో, పాకిస్తాన్ భూభాగంలో ఉన్న 4 ప్రాంతాల్లో, అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్లో 5 స్థావరాల్లో ఒకేసారి ఏకకాలంలో దాడులు చేసి 9 ప్రాంతాల్లో 21 ఉగ్రవాద స్థావరాల్ని నేలమట్టం చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్సే కాదు, ఇందులో త్రివిధ దళాలు పాల్గొన్నాయి. అంటే కేవలం ఉగ్ర స్థావరాల్ని లేపేసి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసింది భారత్ చాలా సంయమనంతో, చాలా శాంతియుతమైన మార్గంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎప్పుడైతే భారతదేశం పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద స్థావరాలను లేపేసిందో అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరపడం మొదలుపెట్టింది. చాలా క్లియర్గా వినండి. పాకిస్తాన్ ఎప్పుడైతే పాకిస్తాన్లో ఉన్న, లేకపోతే పిఓకేలో ఉన్న ఉగ్ర స్థావరాల్ని భారత సైన్యం లేపేసిందో, నేలమట్టం చేసిందో, అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ రియాక్ట్ అయింది. అంటే అక్కడ పాకిస్తాన్ ఆర్మీ కానీ, పాకిస్తాన్ ఉగ్రవాదులు కానీ ఒక్కటే. రియాక్ట్ అయ్యి సరిహద్దు వెంట, అంతర్జాతీయ బార్డర్ వెంట, లేకపోతే ఎల్ఓసి వెంట కాల్పులు జరపడం మొదలుపెట్టింది. ఈ కాల్పుల్లోనే పూంచ్ సెక్టార్లో, కశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో విధ్వంసం జరిగింది. అనేక గ్రామాల్లో ఇళ్ళు నేలగూలిపోయాయి. మా ఆన్లైన్ ఎడిటర్ వీరా చూపిస్తాడు మీకు ఆ విజువల్స్ని. నేలగూలిపోయాయి, చాలా చోట్ల నేలమట్టమయ్యాయి, ధ్వంసమయ్యాయి. ఎప్పుడైతే పూంచ్ సెక్టార్లో కాల్పులతో ధ్వంసమయ్యాయో ఆ ప్రాంతాలు, అప్పుడు పాకిస్తాన్ ఏ క్షణమైనా మన పైన దొంగదాడికి దిగొచ్చనే ఉద్దేశంతో అక్కడ యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎప్పుడైతే ఏర్పాటు చేశారో అప్పుడే పాకిస్తాన్ డ్రోన్లను పంపించడం. ఈ డ్రోన్లలో కూడా చాలా డ్రామా ఉంది. సగం డ్రోన్లు ఎటువంటి మందు పాత్రలను మోసుకురాలేదు, కొన్ని డ్రోన్లు మందు పాత్రలను మోసుకొచ్చాయి. డ్రోన్లను పంపించి భారత సరిహద్దు వెంట ఉన్న గ్రామాల ప్రజల్ని భయాందోళనకు గురి చేసే ప్రయత్నం చేసింది. ఆ డ్రోన్లను తిప్పికొట్టింది భారత సైన్యం తప్ప యుద్ధం చేయలేదు. అట్ ది సేమ్ టైం వాళ్ళ నుంచి ఎక్కడైతే సరిహద్దుల్లో కాల్పులు జరిగాయో అక్కడ ఎదురు కాల్పులు జరిపింది. ఎక్కడైతే ఎల్ఓసి ఉందో, సీజ్ ఫైర్ ఒప్పందం అమలు కావాలో, ఎక్కడైతే ఎల్ఓసిలో కాల్పులు, భారత సైన్యం పైన కాల్పులు జరిపిందో, అవతల పక్క సైన్యానికి బుద్ధి చెప్పడం కోసం కాల్పులు జరిపింది. ఈ కాల్పులకు మాత్రమే విరమణ జరిగింది తప్ప
ఆపరేషన్ సింధూర్ ఆగలేదు. ఆపరేషన్ సింధూర్ అసలు లక్ష్యం ఏంటి? ఈ భారతదేశంలో అమాయకులైన మగవాళ్ళని, పురుషుల్ని, ఏదైతే పహల్గామ్లో 26 మంది మగవాళ్ళని, స్త్రీలని, పురుషుల్ని వేడి చేసి భార్యల కళ్ళ ముందే భర్తల్ని చంపేసి వాళ్ళ నుదుట సింధూరాన్ని తొలగించిన ఉగ్రవాదాన్ని అంతం చేయటం ఆపరేషన్ సింధూర్ లక్ష్యం. కాబట్టి ఆపరేషన్ సింధూర్ బతికే ఉంది, లైవ్లో ఉంది, ముందుకెళ్తుందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇవాళ చాలా స్పష్టంగా ట్వీట్ చేసింది కొద్దిసేపటి క్రితమే. సో ఎప్పుడు పోరాటం ఆగినట్టు కాదు. తాత్కాలికంగా కాల్పులు ఆగాయి. చాలా క్లియర్గా 3 పాయింట్ చెప్తాను. తాత్కాలికంగా సీజ్ ఫైర్ ఆగింది. అయినా నిన్న పాకిస్తాన్ దొంగ బుద్ధి చూపించింది, మళ్ళీ కాల్పులు జరిపింది సీజ్ ఫైర్ ఒప్పందం అయిన తర్వాత కూడా. ఆ తర్వాత భారతదేశం అమెరికా చెప్పిన మాటలకు కట్టుబడి ఉంది. రేపు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకి 2 దేశాల సైన్యాధిపతులు హాట్లైన్లో చర్చించుకున్న తర్వాత ఒక డెసిషన్ వస్తుంది. లేకపోతే మళ్ళీ ఈసారి యుద్ధమే. యుద్ధం ఆగే ప్రసక్తే లేదు. ఒకటి చాలా క్లియర్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ పైన పోరాటం ఆగే పరిస్థితి లేదు. పాకిస్తాన్ పైన పోరాటాన్ని ఆపే పరిస్థితి కూడా లేదు. పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం, ఆవశ్యకత ఇప్పుడు ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే పిఓకేని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం కూడా, టైం కూడా వచ్చేసిందేమో అనిపిస్తుంది. సో యుద్ధం ఆగలేదు. మన ప్రధాని మోదీ యుద్ధాన్ని పాకిస్తాన్ పైన ఏ స్థాయిలో ఆగ్రహించిండో, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం పైన ఏ స్థాయిలో ఆగ్రహించిండో ఆ ఆగ్రహం అలాగే ఉంది. ఒక్క పాయింట్ కూడా తగ్గలేదు ఆ ఆవేశం. ఒక్క పాయింట్ కూడా తగ్గలేదు ఆ ఆవేశం. ఒక్క పాయింట్ కూడా తగ్గలేదు ఆ బాధ. ఇంకా పహల్గామ్లో కన్నీళ్లు పెట్టుకున్న మహిళల ఏడుపులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి. చాలా క్లియర్గా సీజ్ ఫైర్ మాత్రమే ఆగింది. బార్డర్ వెంట సీజ్ ఫైర్ మాత్రమే జరిగింది. ఫైర్ కాల్పుల్ని మాత్రమే ఆపారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా లైవ్లో ఉంది. ఎయిర్ ఫోర్స్ చెప్పినట్టు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పినట్టు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. మళ్ళీ ఏ క్షణమైనా పాకిస్తాన్ పైన ఎయిర్ ఫోర్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, నెవీ కావచ్చు, పాకిస్తాన్ భూభాగంలో ఉన్న, పాకిస్తాన్ పరిధిలో ఉన్న, పిఓకేలో ఉన్న ఉగ్రస్థావరాలపైన దాడి జరగవచ్చు. ఇదే ఇవాళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పింది. ఏ క్షణమైనా దాడి జరగవచ్చు. అటు పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్తున్నాడు, చరిత్రలో గొప్ప విజయం అంట. ఏంటి? అమెరికా మధ్యవర్తిత్వం తీసుకొచ్చి, అమెరికా కాళ్ళు మొక్కి, అమెరికాని బతిల్లాడి ఇండియాని కాల్పు జరపొద్దు బాబు అని వేడుకోవటం చరిత్రలో గొప్ప విజయం అంట. వాడు చెప్పడంతో పాకిస్తాన్లో సెలబ్రేషన్సే చేస్తారు ఏకంగా. ఇండియన్ ఆర్మీ అందుకనే భారత ప్రజలకి చాలా స్పష్టంగా చెప్పింది వాళ్ళు ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఆన్లోనే ఉంది, ఆగిపోలేదు. ఆపరేషన్ సింధూర్ పైన సాయంకాలం ఒక ప్రకటన చేస్తాం, ఏం చేస్తామో సరే టాస్క్ ఫిక్స్ చెప్పి చేస్తామనే ధైర్యంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక కీలకమైన ప్రకటన చేసింది. స్క్రీన్ మీద మీకు కనిపిస్తాం ఈ ఇమేజ్ అదే, ఈ ట్వీట్ అదే. ఇది ఒకసారి చూడండి, మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి చూడండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా స్పష్టంగా భారత ప్రజలకు సందేశాన్ని ఇవ్వదలుచుకుంది, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అని. ఎవరైనా యుద్ధం ఆగిపోయింది అనుకుంటే కేవలం సరిహద్దు వెంట కాల్పులను మాత్రమే ట్రంప్ ఆపగలిగాడు తప్ప భారత్ పాక్ మధ్య ఏదైతే ఉగ్రవాద సమస్య ఉందో దాన్ని ఇంకా ఆపలేదు. ట్రంప్ ఏదో చెప్పాడు ఇవాళ కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వానికి నేను వస్తాను, మాట్లాడతానని. అటువంటి ట్రంప్ ఈ 5 రోజుల్లో రకరకాల మాటలు మాట్లాడుతూ వచ్చాడు. కాకపోతే భారత్ అమెరికా వైపు నిలబడింది చాలా స్పష్టంగా, చైనా చాలా స్పష్టంగా పాకిస్తాన్ వైపు నిలబడింది. ఆ ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతున్నాయి. బార్డర్లో, సరిహద్దులో ఉన్న రాష్ట్రాల్లో అక్కడి ప్రజలు ఇంకా బిక్కుబిక్కుమనే బతుకుతున్నారు. ఇంకా భారత ప్రధాని పాకిస్తాన్పై ఎటువంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా స్పష్టంగా ఆపరేషన్ సింధూర్ని ముందుకు కొనసాగిస్తున్నాం, సింధూర్ జరగబోతుందని చెప్తున్నారు. నిన్న జరిగింది ఫైర్ మాత్రమే, ఆపరేషన్ సింధూర్ 2 కాదు, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. మీరేమనుకుంటున్నారు? ఆపరేషన్ సింధూర్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదం అంతు చూడాలని మీరు కోరుకుంటున్నారా? భారత ప్రధాని నరేంద్ర మోదీ కోరిక మేరకు ఏ సింధూరాలనైతే తొలగించిందో భారత మహిళల నుదుటిపైన, దాన్ని ఆ సింధూరానికి ప్రతీకారం తీర్చుకోవాలని మీరు కోరుకోవట్లేదా? మీరు కోరుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.